సార్ ఏంటి సార్ పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు మీరు? వచ్చిన చూస్తున్నారు అరే తురే అంటారు. ఒక యాంకర్ వాల్యూ ఇవ్వరా మీరు? నేను యాంకర్ అనుకున్నారా లేకపోతే ఆఫీస్ అనుకున్నారా? వస్తున్నా అండి బట్ అలవాట్లో పొరపాటు అండి. అంటే బేసిక్గా నేను చాలా మంచివాడండి. ఖాళీగా ఉన్న సమయంలో టీ బాయ్ని, ఇంకా ఖాళీగా ఉంటే నేను ఒక స్వీపర్ని, ఇంకా ఖాళీగా ఉంటే ఒక వంటోడిని, తర్వాత యాంకర్ని. సార్ ఎడిటర్ గారు ఈ సీన్ కట్ చేసండి, కొంచెం జూమ్, కొంచెం ఎమోషన్ క్యారీ చేయండి. సార్ ఏమనుకున్నారు సార్ మీరు? మీరేం చేస్తారు, మీరు ఏం చేయబోతున్నారు, ఏం చేసేవారు మొత్తం చెప్పగలను సార్ నేను. మీరు చివరికి ఏం తింటారు, ఏ బంధు తాగుతారు, మీ చివరికి మీ అండర్వేర్ బ్రాండ్ కూడా చెప్పగలను సార్ నేను. చేస్తే చెప్పలేవు. ఎందుకు? అది నో బ్రాండ్. సార్ మీకు తెలియని ఒక నగ్న సత్యం చెప్పమంటారా? చెప్పు. ఇక్కడ మీరు రాకముందు మీ ఊరిల్లి అందరినీ ఇంటర్వ్యూ చేసి బాత్రూంలో ఉన్నా, బయట ఉన్నా, పోసుకుంటున్నా, బట్టలు ఉతుకుతున్నా, చివరికి రైలు కట్ట మీద కూర్చున్నా సరే వాళ్ళ దగ్గర ఎదురుగా కూర్చుని మీ గురించి మొత్తం ఇంటర్వ్యూ చేశాను సార్. మీ గురించి అన్నీ తెలుసు సార్ నాకు. మీ నడవడికలు, మీరు హావభావాలు, మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, చివరికి మీ ప్లాన్ కూడా నాకు తెలుసు సార్. అంత నేను క్యారీ చేశాను సార్. ఇది బుర్ర కాదు సార్, ఇది 2GB కాదు సార్, 2TB. అస్సలు డిలీట్ అవ్వదు. ఏంటి కమెడీ అనుకుని ఇప్పుడు దాకా చాలా మాట్లాడినాను, ఇంత సీరియస్గా ఉన్నాడు. నేనంతే. రోడ్డుకి దండం పెడతాను రా. ఎందుకు రాకుండా అలాంటి క్వశ్చన్లు వేస్తావు? ఎక్కడ ఉన్నానని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టు. నాకు 10 నిమిషాలు గ్యాప్ ఇయ్యరా, నేను కొన్ని క్వశ్చన్లు అడుగురా, మంచి క్వశ్చన్లు, నా బాగా చెప్పుకుంటాను రా. చెప్పుకోండి. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలోనూ డాక్టర్ ఉంటాడు. మరి నాలో లేడుగా? ఉండడు, నీలో తప్ప. జ్వరం వస్తే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటాడు, దెబ్బ తగిలిందనుకో ఫస్ట్ ఎయిడ్ వేసుకుంటాడు. వాడికి వచ్చిన కష్టానికి ఏదో ఒక మందు ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటాడు. అందుకే నేను అంటాను ప్రతి ఒక్కరు డాక్టర్ ఉంటాడు. అంటే మందు వాడితే చెట్టేద్దంటారు మీరు చెప్పేది. ఎస్, అందుకే నేను కూడా మందే వాడతాను. నువ్వు వాడే మందు వేరు, మేం వాడే మందులు వేరు. సర్లేండి, మీ మందు మీ గొప్ప, మా మందు మా గొప్ప. తొక్కలో మందు గురించి బిల్డప్ పెడుతున్నారు. సరే సార్, ఇంకొక వస్తుంది సార్, మిగిలిపోయింది నాకు. అడుగు. అడగమంటారా? అడుగు. ఫీల్ అవ్వకూడదు. ఒరే కొంచెం చూసి అడుగురా. ఓకే రెడీ. మీరన్నట్టే అందరిలో డాక్టర్లు ఉంటే ఇక మీరెందుకు? రాజుగారు బాగా అడిగానా? జూమ్ చేసుకోండి. ఒరే నీకు దండం రా, ఆ 2 కాళ్ళు నమస్కారం పెట్టుకుంటాను, ఇలా తగులుకున్నావేంట్రా నన్ను? ఒరే నేను డాక్టర్ కాదని తెలిసిపోయి ఊరు నడిబొడ్లో చెట్టు కట్టేసి కుట్టినప్పుడు కూడా నేను ఇంత ఫీల్ కాలేదురా. అవునా, అలా కొట్టారా? నాకు తెలీదే. అదేంటిది, నా కోసం స్కాన్ చేశాను, నీకు తెలీదా? ఈ పాయింట్ మర్చిపోయాను సార్. అంటే యాక్చువల్లీ చీకట్లో బాణం వేసా, అసలు నేను మీ ఊరే పోలేదు. అంటే ఇప్పుడు దాకా నా కోసం నేనే చెప్పుకున్నానా? లేదు, చెప్పించా. రాజుగారు రేటింగ్ సూపర్, జూమ్ వేసుకోండి. ఒరే నీకు నమస్కారం రా. ఎక్కడో నన్ను ఇక్కడ తీసుకొచ్చి హైలైట్ చేస్తాను, నువ్వు హైలైట్ అవుతున్నావు కదరా. లేదు సార్, ఇది జస్ట్ శాంపుల్ సార్. నెక్స్ట్ మీ మీద ఒక ప్రోమో కట్ చేస్తాను సార్. రప్ప 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 ఉంటుంది. క్లోజ్, వైడ్, టాప్ యాంగిల్, ఆ యాంగిల్, ఈ యాంగిల్, కింద పెట్టి మీద పెట్టి వీరి అమ్మ జీవితం కొడితే అదిరిపోతుంది సార్. అప్పుడు అనగా ఆ ప్రోమో చూసి ఆడియన్స్ ఒక్కసారి బాధతో కన్నీళ్ళు పెట్టుకుని మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మొత్తం అందరూ మీ ఊరి బ్యాచ్ అంతా వచ్చి జాలితో, కరుణతో మీకు డబ్బులు ఇప్పించేలా చేస్తాను సార్ నేను. ప్రామిస్. అంటే ఇండైరెక్ట్ గా నన్ను అడుక్కుని వేస్తాను, నాకు తెలుస్తుందిరా. సార్ మీకోసం ఇంకో పొదలైన క్వశ్చన్ వేస్తాను సార్. క్వశ్చన్ ఏమంటారా? అడుగు. సార్ అసలు ఏమీ చదవకుండా, డాక్టర్ పట్ట లేకుండా మీకు ఈ దిక్కుమాల జాబ్ ఎలా వచ్చింది సార్? దిక్కుమాల ఐడియా కాదు నాన్న, తెలివి. ఎలా? హౌ? మా ఊర్లో అందరికంటే ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ నాదే అనమాట. నా చేతికి ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత ఏం చేద్దామని బాగా ఆలోచించినప్పుడు డాక్టర్ అవుదాం అనిపించింది. ఎందుకు? ఆ పిల్ల బాగా ఇష్టమా? అంటే మనం బేసిక్ గా ఇంజనీర్ ఏదైనా కానీ పెద్దగా రెస్పెక్ట్ ఉంటుంది. అవును. అదే డాక్టర్ అనుకో, డాక్టర్ గారు, డాక్టర్ బాబు అంటారు. అలాగే ఒక చక్కటి నేమ్ ప్లేట్ చేయించుకున్నాను, ఏవి రావు డాక్టర్ బాబు, MBBS FRCS లండన్. అబ్బాబ్బా, వాట్ ఏ విజన్. ఆ బోర్డు తగిలించుకోగానే నీలాంటి ఒక ప్రబుద్ధుడు పేషెంట్ లో వచ్చాడు. వచ్చి రావడంతో డాక్టర్ గారు నాకు కుడివైపు పొట్ట నొప్పి వస్తుంది అన్నాడు. నేను ఏం చేశాను, నా ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకొని కుడివైపు కడుపు నొప్పి వస్తే ఏ టాబ్లెట్ వాడాలని కొట్టాను. సెర్చ్ చేశారు. టాబ్లెట్ వాడికి ఇచ్చాను. ఓకే, అది వేసుకునేవాడు. తగ్గపోతే ఉంది, ఎడమవైపు వచ్చేది. అప్పుడు తగ్గపోతే ఏం చెప్పేవాడిని? బోర్ల చెప్పారా? కుడివైపు పడుకోమని చెప్పేవాడిని. వాట్ ఏ విజన్. అంటే మీ ఊర్లో అందరు బాగా వాడేశారు అనమాట. వాడకం అంటే నిజం చెప్పండి, మీ ఊర్లో మీకు మెడికల్ షాప్ ఉంది కదా?
నీకే తెలుసు? ఇన్ని ఎదపనం చేసినవి ఆ ఎదపనం చేయవా? అసలు మీకు మెడికల్ షాప్ పెట్టడానికి పర్మిషన్ ఏ ఎదవిచ్చారండి? ఏదో ఎందుకు ఇస్తాడు? ఆ? నేనే తీసుకున్నాను. మా నాయనే మా జీవితం. మా ఊరి చివరన ప్రతి శుక్రవారం ఒక సంత పెట్టేవారు. ఆ, నా సంతకెళ్ళి అక్కడ మెడికల్ షాప్ ఉండేది. ఆ మెడికల్ షాప్లో లిస్ట్ రాసుకునేవాడిని. కడుపు నొప్పి వస్తే టాబ్లెట్ వాడాలి, తలనొప్పి వస్తే టాబ్లెట్ వాడాలి, జ్వరం వస్తే టాబ్లెట్ వాడాలి, ఇలా లిస్ట్ రాసుకుని వాడి దగ్గర ఒక్కొక్క టాబ్లెట్ ఒక్కొక్క రూపాయి కొని నా మెడికల్ షాప్ లో ఒక్కొక్క టాబ్లెట్ 10 రూపాయలకి అమ్మి అందరికి సేవ చేసేవాడిని. సేవ చేసేవాడిని. సంతలో కొని ఇక్కడ సేవ చేశాడు అనమాట. అవును. సంతలో సేవ. డాక్టర్ ఏవి రావు MBBS FRS లండన్. ఎస్. ఇప్పుడు అర్థమైంది సార్ మిమ్మల్ని చెట్టు కట్టి ఎందుకు కొట్టేశారు. సార్ నాకు డౌట్, మిమ్మల్ని కొట్టినప్పుడు కొంచెం లైట్గా కారపొడి చల్లారా? జల్లెరు నీకెట్లా తెలుసు? అది సంతలో కారం కదా, తెలుసు నాకు. ఎంట్రీ బాగుందా? నీకు దండ పెడతాను. నీకు ఇంకా ఏ ఛానల్తో టచ్ ఉన్నాయి కొంచెం చెప్తావా? అంటే 1, 2, 3 చాలా ఉన్నాయి సార్. ఆ పేర్లు చెప్తే నేను మెన్షన్ చేసుకుంటాను. నాకు బుద్ధి ఉంటే అటువైపు కూడా వెళ్ళను. ఎందుకు? నీకు నేను పాపం చేశాను రా. ఆల్రెడీ అక్కడ నన్ను బాగా కుమ్మారు. నా నోడుతో నన్ను చెప్పించు. నేను డాక్టర్ కాదని చెప్పించు, నాకు మెడికల్ షాప్ ఉందని చెప్పించు, నా పత్తాపర్లు మొత్తం చెప్పించు, నన్ను ఎదవని చేసావు. ఇప్పుడు ఏం చేస్తే నేను పైకి లేస్తాను రా? ఏం యాంగిల్ రా నీలో ఉన్నది? నీకు పుణ్యం ఉంటుందిరా. నేను నీ జోలికి కూడా రాను, ఇటువైపుకి రాను, నన్ను వదిలేరా. మీరు కూల్గా ఉండండి, ఇంటర్వ్యూ బాగా వస్తుంది సార్. ఇంటర్వ్యూ రాగానే ఫస్ట్ మీకు ఇన్వైట్ చేస్తాను, చూడండి. మీ ఫ్యామిలీ మొత్తం కొంచెం కలిసి కూర్చొని చూడండి. ఎందుకురా? నన్ను ఎంత బాగా ఎదవని చేసావు నేను మళ్ళీ చూసుకోవాలా? నీకు పుణ్యం ఉంటుందిరా. ఓ పని చేయరా, టైమింగ్ చెప్పాలా? అది ఎప్పుడు టెలికాస్ట్తో చెప్పురా. ఆ టైం నీ ఊరు వదిలి పారిపోతాను. అయ్యో ఎందుకు? చాలా భయపడ్డావు సార్, భయపడ్డాడు. ఏదైనా మన ఇంటర్వ్యూ నెక్స్ట్ లెవెల్ అండి, రేటింగ్ కూడా అదిరిపోద్ది.